సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కడమంచి నర్సమ్మ ప్రసాద్ 35వ వార్డు జగ్గారెడ్డి ఆశీర్వాదంతో 35వ వార్డు విజయనగర్ ప్రశాంత్ నగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగన్ చిత్తరి యాదగిరి 35వ వార్డు కాలనీ పెద్దలతో కలిసి నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు, మురికి కాలువలకు శాశ్వత పరిష్కారం, వర్షాకాలంలో వరదలు రాకుండా చర్యలు, రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడమంచి నర్సమ్మ ప్రసాద్ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు తెలిపారు. ఓట్లు కావాలని మేము వాళ్ళకి చేస్తున్నాం. ఎందుకంటే మేము గెలవాలి, వాళ్ళు అనుకునే మేము చేయాలని తిరుగుతున్నాము. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్ కానీ, ఏదైనా కరెంటు బిల్లు కానీ, లోన్ కానీ ఏదైనా ఇవ్వగలుగుతాం. వాళ్ళు మమ్మల్ని గెలిపించి గెలిపించాలి. వాళ్ళు అనుకున్న పనులని మేము చేయగలుగుతాం. అందరు ఓట్లు మాకు ఉండాలి. విజయనగర్ కాలనీ నుంచి మా ప్రజలందరూ మమ్మల్ని మేము కూడా సార్ దగ్గర అడగాలని. నమస్కారం. 35 వార్డు విజయనగర్ కాలనీ మళ్ళీ ప్రశాంత్ నగర్ అందరికీ మాకు నమస్కారాలు. మాకు ఈ 35 వార్డు నుంచి నిర్మలా జగ్గారెడ్డి మేడం, జగ్గారెడ్డి సార్ మాకు ఒక అవకాశం ఇచ్చడానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మమ్మల్ని మాకు ఒక అవకాశం వచ్చినా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి మేము ఎంతో అడుగుతున్నాము. ఒక్కసారి అవకాశం ఇవ్వమని, ఓటేయమని అందరికీ వేరుకుంటున్నాము. ఒక్కసారి అవకాశం వచ్చింది మాకు, ఒక్కసారి చూడండి. 10 సంవత్సరాలు వేరే వాళ్ళకి ఇచ్చారు, ఒక్కసారి మాకు ఇచ్చి చూడండి. మేము కూడా నిర్మలా మేడం జగ్గారెడ్డి సార్ చెప్పినట్టు అలా బాటల్లో నడుస్తాం. ఏమున్నా మేము చేస్తాము. ఇక్కడ ప్రశాంత్ నగర్ కాలనీ అయినా, అక్కడ విజయనగర్ కాలనీ అయినా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి సార్. అందరికీ నాకు నమస్కారాలు. జై కాంగ్రెస్. మహాశయులకు నమస్కారం తెలుపుతున్నాం, శుభవందనాలు. కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి గారు కడమంచి ప్రసాద్ నరసమ్మ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఇంటికి పోతే ఓటర్ మహాశయులకు అందరూ ఈసారి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి మీకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ మాకు ఆశీర్వదిస్తారు. ఈ ప్రశాంత్ గారి వాసులు అందరూ ఓటర్ మహాశయులకు అందరూ ఈ కడమంచి ప్రసాద్ నరసమ్మని గెలిపించాలని మనసారా ప్రశాంత్ గారి వాసులకు, విజయనగర్ కాలనీ వాసులకు ఇట్లా మనసారా తెలుపుతున్నాం. కాబట్టి ఈ సంక్షేమ పథకాలను 2,000 పెన్షన్, తర్వాత ఉచిత బస్సు, ఇంటింటి కరెంట్ యూనిట్, గ్యాస్ సిలిండర్, ఇవన్నీ మేము మమ్మల్ని గెలిపించుకుంటే జగ్గారెడ్డి గారితో అడిగి కొట్లాడి నిధులు, అండర్ డ్రైనేజ్, సిటీ లైట్స్, ఐమాస్ లైట్స్ మొత్తం ప్రతి పార్కు దగ్గర, గుళ్ళ దగ్గర ఇప్పిస్తాం, మస్జిద్ల దగ్గర. కాబట్టి ఈ అవకాశం ఇచ్చి ప్రజలందరూ మాకు అవకాశం ఇస్తామని, విజయం సాధిస్తామని ప్రజలు ప్రశాంత్ కాలనీ, విజయనగర్ కాలనీ వాసులందరూ మమ్మల్ని కోరుకుంటూ నరసమ్మని గెలిపించాలని, నరసమ్మని కడమంచి ప్రసాద్ మున్సిపల్లోకి చేపట్టాలి. ప్రశాంత్ కాలనీ వాసులందరూ 35వ వార్డు మళ్ళా విజయనగర్ కాలనీ వాసులకు మాకు తెలియజేస్తున్నాం. మా నరసమ్మకు భారీ మెజార్టీతో ఇచ్చి మీ ప్రశాంత్ గారు విజయనగర్ కాలనీ వాసులు నరసమ్మని గెలిపించి మున్సిపాల్లోకి చేపట్టాలని మా యొక్క జగన్మోహన్, సందీప్, నర్సారెడ్డి, వెంకటరెడ్డి, క్యాప్టెన్ వీళ్ళందరూ మన పెద్ద మంత్రులు గిట్ట, బుడగదంగ పెద్ద మంత్రులు గిట్ట, కాశయ్య, మొగలయ్య, శ్రీనివాస్ అనే వ్యక్తులు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ టికెట్ కూడా మా పిల్లగానికి ఇచ్చేప్పటికీ మాకు సంతోషం ఉన్నది. యూత్ ముందరికి రావాలని మేము కోరుకుంటూ అవకాశం ఇచ్చి గెలిపించి తీసుకొని మున్సిపాల్లోకి చేపట్టాలని మా యొక్క జగ్గారెడ్డి ఆశీర్వాదం, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మాకు ఈ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఓటర్ మహాశయులందరూ మా నరసమ్మని గెలిపించాలని మనసారా వేడుకుంటున్నారు. 35 వార్డు ఓటర్ మహాశయులకు, ఓటర్ దేవులకు మా యొక్క ముఖ్యమైన ఈరోజు జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి గారు బలపరిచిన వ్యక్తి కడమంచి నరసమ్మ ప్రసాద్ గారు. వీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రశాంత్ నగర్ కానీ, విజయనగర్ కానీ అందరికీ మేము ముందుకు వస్తున్నాము. ప్రజల సమస్యలు, వీధి దీపాలు కానీ, పారిశుద్ధ్య కార్యక్రమం కానీ, వీధి లైట్లు కానీ, ప్రజల సమస్యలు ఏమున్నా కూడా మాకు అవకాశం ఇచ్చి గెలిపించి మున్సిపల్ అధికారులు తీసుకెళ్ళి మా దృష్టికి తీసుకెళ్ళి మా ప్రయత్నం మేము చేసి ఏమైనా సంక్షేమ పథకాలు, ఇంద్రమ్మ ఇల్లు కానీ, అది డబల్ బెడ్రూమ్ కానీ, 200 యూనిట్లు కరెంట్ కానీ, ఇవన్నీ ఏదైనా ప్రజలకి మంచి చేయాలని మా సారు దృష్టికి తీసుకెళ్ళి మా ప్రయత్నం మేము చేస్తాము. మీ యొక్క అమూల్యమైన హస్తం గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మీ ఓటర్ మహాశయులు కోరుకుంటున్నాను.